వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. గుండెల్లో యేసయ్యా, కళ్ళల్లో యేసయ్యా, మాటల్లో యేసయ్యా, పాటల్లో యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నా పూర్తి పేరు మేరీ రత్నకుమారి. ముగ్గురు వ్యక్తులు తెల్లని వస్త్రాలు వేసుకుని నేనున్న బెడ్డ దగ్గరికి వస్తున్నారు. నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. ఇంకేముంది? డిక్కడిక్కడం డమ్ డిక్కడిక్కడం డమ్ డిక్కడిక్కడం డమ్. కుటుంబం అంతా కవర్ కాదు, ఒక్కొక్కరికి కవర్ తేవాలి. సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న పిల్లికి కవర్ కావాలా, కుక్క కూడా కవర్ కావాలా. ఒక ఆయన తన కుక్కకు 5,000 వేసాడు. ఎంత బాగుందండి, మాకు ఎంత బాగుంటుందండి అలాగా. ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టండి. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి మీరు? నిశ్శబ్ద కానుక వేయాలి. అంటే అనా కానీ మనకు రూపాయలే పడాలా. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం పెళ్ళైంది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. ఓకే, కొత్త కారు కొన్నాం, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగం అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఆ దశమ భాగం దేవునిది. అది దేవుని సేవకు మీ పెట్టుబడి. ఆ పెట్టుబడిలో అనేక మంది ఆశీర్వదిస్తబడితే తిరిగి యేసు ప్రభు మిమ్మల్ని ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తారు. నువ్వు నీ కరపత్రం ఇవ్వడానికి వచ్చా, మేము మా బొట్టు పెడతాం, పెట్టించుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? అట్లయితే మీ బొట్టు మాకొద్దు, మా సువార్త మీకొద్దు అని పోతున్నారు. అట్లా కాదు. సరే, నేను ఇచ్చే కరపత్రం తీసుకో. సరే, నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా, పెట్టు, బొట్టు పెట్టు. అయితే ఒక నిలువు గీత, ఒక అడ్డగీత పెట్టు. మిత్రులారా, వీడియో నక్క తెలియ చూశారు కదా. ఇప్పుడు మీరు కూడా ఒక కండిషన్ పెట్టండి. ఏమని? ఇప్పుడు నువ్వు కరపత్రం ఇస్తున్నావు కదా, ఆ కరపత్రంలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, యేసు ఆయన్నే మొక్కాడని చెప్పి రాసి ఇవ్వమనండి. బొట్టు వాళ్ళకి కావలసినట్టుగా పెట్టాలి అన్నప్పుడు ఆ కరపత్రం కూడా మీకు కావలసినట్టుగా రాసి ఇవ్వమనండి. అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్. వారు 12th స్టాండర్డ్కి వెళ్ళిపోయారు, నేను 10th ఫెయిల్ అయ్యి కూర్చోన్నా. ఎప్పుడైతే రక్షించబడ్డానో మా స్నేహితులు కాలేజీలో అడిగి పెట్టేటప్పుడు నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చా. అంటే అర్థమైందా? అండ్ ది యంగెస్ట్ ఆడియన్స్ ఇన్ ఇండియా. అంత మాత్రమే కాదు, నేను చదివిన కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్. అది ఏ డైరెక్టర్ అయితే నాకు కాలేజీలో చేతకు అవకాశం ఇచ్చిందో అదే డైరెక్టర్కి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చా. అర్థమవుతుందా? ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాలేజీలో చదివి ముగిస్తాను, బయటకు వస్తాను ముందే కాలేజీలో లెక్చరర్ గా టీచ్ చేస్తున్నాను. నమ్ముతారా? నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. రేపొద్దున మీ బిడ్డలకు కష్టాలు రాకూడదు, ఆశీర్వదింపబడాలంటే ఈ రోజు నమ్మకంగా దశభాగం ఇస్తే సరిపోతాయి. ఎల్ఐసి జీవన్ బీమా దానికంటే సూపర్. ఇది పెద్ద ప్లానింగ్. తరతరాలకు ఆశీర్వాదం ఉంది. దశభాగం కరెక్ట్ ఇస్తే చాలు. స్తోత్రం చెప్పండి. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. అక్కడ కనీసం ఒక 18, 19, 20 లక్షలు గ్యారెంటీగా వచ్చేది నాకు. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు. అసలు ఒక వ్యక్తి కూర్చోవడానికి 9 చదరపు అడుగులు కావాలి. దానికి అయ్యే ఖర్చు సుమారు 20,000 రూపాయలు. ఒక కుటుంబం కలిసి కూర్చోవడానికి 1,00,000 రూపాయలు. ఆయన దగ్గర లేక అడగడల్లా, ఆయన దగ్గర ఉన్నది మనకి ఇవ్వాలంటే కృతజ్ఞత ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన దాచిపెట్టిందంతా మనకిస్తాడు. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. ఈ సంచి నిండా 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చానమ్మా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. పెద్ద ప్లానింగ్. ఎవరన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ హాంటెడ్ హౌస్. అర్థమైందా? ఇప్పుడు ఇది నేను సరదాగా మాట్లాడట్లేదు, నేను పిచ్చెక్కిపోయింది నాకు. నువ్వు సూపర్ రా. సేవకునికి సంబంధించింది నీ దగ్గర ఉంది, గివ్ ఇట్. అండ్ వెన్ ద హోలీ స్పిరిట్ టెల్స్ యు టు డు దట్. నేను ఒక అడుక్కునేవాడిని. A few moments later.
దేవుడు మీకు జీతాలు ఇచ్చాడా? మీరు కష్టపడుతున్న దానికి ప్రతిఫలంగా జీతం పొందుకున్నారా? అయితే ఆ జీతంలో ఖచ్చితంగా దేవునికి మనం దశమ భాగాన్ని ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఇది వ్యాపారం. మీ దగ్గర ఏముందో దాచుకున్నదంతా దేవునికి ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నిన్నటి దినానికి ఒక చిన్నపిల్లాడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? తాను దాచుకున్నదంతా తీసుకొచ్చి ఇచ్చాడు. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్. నాకు అందరికంటే నా కొరకు రక్తం కార్చిన నా దేవుడే ఎక్కువ. అసలు ఈ రక్తం కాచే కాన్సెప్ట్ ఏంటి? మనకు చేతబోళ్ళు కదా, క్షుద్ర పూజలు కదా, బాణామతి, చిల్లంగి ఇవన్నీ కదా. నరబలి ద్వారా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, స్వర్గాధిపత్యం వస్తుంది అని భావించేటటువంటి ఈ రాక్షస సంతతి వీళ్ళందరూ. వీళ్ళు క్షుద్రులు, రాక్షసులు, రాక్షసపు ఆలోచనలు వీళ్ళన్నీ కూడా. వీడేమో పాపిష్టి పనులన్నీ చేస్తాడు, గబ్బు పనులన్నీ చేస్తాడు. భగవంతుడు దిగొచ్చి వీడి కోసం రక్తం ఖర్చాలా? అర్థమైందా ఇప్పుడు? ప్రియులారా, గుర్తు పెట్టుకోండి, ప్రథమ సంతానము మీది కాదు, మీ కొడుకు కాదు, మీ కూతురు కాదు. మొదటి సంతానము దేవునికి సంబంధించింది, దేవునికి చెందింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. దేవుడు ఏమి ఇచ్చినా అందులో దశమ భాగం నాది అంటాడు. దశభాగం అంటే దశభాగం. ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ తక్కువ ఇస్తేనే పొరపాటు. అద్భుతం, ఫంటాస్టిక్. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండేది చర్చిలోనే. నువ్వు సూపర్ రా. చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. అర్థమైందా ఇప్పుడు? ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? సూటిగా ఏంటండి ఇది? ఏదో తేడాగా ఉందేంటి? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే, ఇంపాసిబుల్ ఆశీర్వదీపం. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? మీ గణేష్ చతుర్థికి 13 days సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము పోయి తనని ఆపుతున్నామా? వచ్చిందండి వయ్యారి. ఇది హిందువుల దేశం. లా పక్కన సొన్నాచా మతమైన క్రైస్తవానికి నాకు ఏ సంబంధం లేదు. క్రైస్తవం ముందు హిందువులు పుట్టినవాడు ఎవరైనా రండి. సంతానమైన, ఆస్తి అయినా, భూమైనా, ఉద్యోగంలో నెల జీవితమైనా, వ్యవసాయంలో తొలి పంటనా, చివరికి కోడి పెట్టిన మొదటి గుడ్డైనా, ఏదైనా మొదటిది ప్రథమ ఫలం ఏసైకి ఇచ్చేయాలి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంటే నీ ఇంట్లో ప్రథమ ఫలం ఉండగా, అంటే కోడి గుడ్డు పెట్టింది అనుకో, చెట్లు వంకాయలు కాసినాయి అనుకో, కోడి పిల్లలు పెట్టింది అనుకో, కొత్త ధాన్యం ఉందనుకో, తొలి జీతం వచ్చిందనుకో, ఆ అర్పణ ఇంట్లోనే పెట్టుకుని ఇక్కడికి వచ్చి నావన్నీ అంగీకరించు మీషా అన్నామనుకో, అవన్నీ ఎక్కడ పెట్టావరా అంటాడు యేసు ప్రభు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. స్తోత్రం చెప్పరు. మరి అర్పణ లేకుండా ఆరాధన ఏంటి? వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? పరలోకములో గొప్ప వెలుగు కలిగిన స్థలములో ఒక పెద్ద ఆల్టోరియం వంటి స్థలములో అన్ని కూడా బంగారపు సంచులు వంటివి ఉంటూ ఉంటవి. ఆ సంచులలో ఈ యొక్క భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరు దేవునికి ఇచ్చే ధనము ఆ సంచులకు సమకూర్చబడుతూ ఉంటది. ఒకవేళ పిసినితనంతో ఇచ్చినట్లయితే ఆ ధనము ఆ సంచికి సిల్లు పడి అలా కింద కారిపోతూ ఉంటది. అగరబత్తి కాదు, పాస్టర్లు ఉంటారు దిక్కుమాల నేతవాళ్ళు, పనికిమాల నేతవాళ్ళు, పెంటలో ముచ్చిన చెప్పుతో కొట్టాలని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాడికి ఆఫీసులో ఒక పేరు ఉంటది, చర్చిలో ఒక పేరు ఉంటది. వాడికి సార్ మర్యాద లాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద అంటారు, చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు. ఎంతవా అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ఎదవలు నోట్లో పెంట కొట్టేశాలా? నాకెందుకో డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. నువ్వు తినే దాంట్లో అయినా, కట్టుకునే దాంట్లోనైనా, సంపాదించే దాంట్లోనైనా 10వ వంతు ఇవ్వటం అనేది బాధ్యత. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సంతానమైన ఏదైనా మొదటిది ప్రథమ ఫలం ఏసైకి ఇచ్చేయాలి. అంటే బిడ్డను మరి ఎట్లా ఇవ్వాలి బ్రదర్? ఎట్లా ఇవ్వాలి? ఏముంది, ఒకటి పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, ఏ మతమైనా అయి ఉండొచ్చు, ఆ మతం ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, కానీ మా మతంలో చేరండి అని అడుక్కోకండి. ఎందుకంటే మతం మారటం అనేది వాడి మనసులో పుట్టి రావాలి, కానీ ఒకడు అడుక్కుంటే రాకూడదు. అలా అడుక్కుంటే మారే మతం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది ఎవరికి తగలాలో, ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవ్వాలి. కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు. ఇలా ఏ సేవకుడు బహుశా చెప్పుండకపోవచ్చు, నేను చెప్తున్నా. ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు, మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు, మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు. ఎందుకంటే తండ్రి, నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది, గనుక నా సంపాదనలో నుండి శ్రేష్ఠ భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను, నీ సేవకు ఇస్తున్నాను. ఇది మన విధి. కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు. నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ₹1 కూడా ఇవ్వద్దు. ఇప్పుడే కదా, ఇప్పుడు ఇవ్వద్దు, ఎక్కడ ఇవ్వద్దు. కానీ చాలా మంది ఏం చెప్తారో తెలుసా? నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి ఇచ్చి, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, నీ మొహం ఆశీర్వదిస్తాడు. అప్పుల్లో ఉన్నా ఇస్తే ఇంకా పెద్ద అప్పు. అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి? అడ్డంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి. అలా చెప్పొచ్చుగా. ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగలడు, ఎవడు బాధలో ఉన్నాడో అసలు ఏమి ఇవ్వలేడు. అది కదా నేర్పించాలి. ఒకరి భారాలు ఒకరు పంచుకోవడం అంటే అదే కదా. అది మానేసి అప్పుల్లోంచి దశంభాగాలు ఇవ్వాలంట. మరి వీళ్ళకి ఏంటి మాయ బోధలు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సేవకుడు ఆ బాట పట్టాడంటే వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్టే. దేవుడు వాడికి విధించబోయే శిక్ష చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే యాకోబు పత్రికలో చెప్తాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు అవడం మానేయండి అన్నాడు. చాలా తప్పదు. కానీ బాధ్యత కలిమిలో ఉన్నవాడు మోయలు. ఎంత సులువైన పని అప్పగించాడు మనకి. నిన్నేం కష్టపెట్టాడు దేవుడు. దేవుడు నిన్ను కష్టపెట్టే దేవుడు కాదు, నిన్ను శ్రమ పెట్టే దేవుడు కాదు. యేసేనా ప్రియుడు